చేతులు ఉన్నాయి కదా, ఒక చెయ్యి మాత్రము ఆయనకు పని చేయడం లేదు. అంటే పక్షవాత అనారోగ్యము అతనికి వచ్చినది. అది ఏ చెయ్యి అంటే లూకాసు వార్త 6వ అధ్యాయము 6లో మనం చూస్తే మనకు కనిపిస్తుంది. లూకా 6:6 వచనం చదువుదాం. ఏ చెయ్యి అనేది మనకు కనిపిస్తుంది అక్కడ. మరి యొక్క విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు కుడి చేయి గల వాడొకడు కుడి చెయ్యి ఊచ చేయగల వాడొకడు సమాజ మందిరములు ప్రతి విశ్రాంతి దినాన వస్తున్నాడు. విశ్రాంతి దినాన ఏ పని కూడా చేయకూడదు. అయితే యేసు ప్రభువు అతన్ని చూశాడు. అతను ఎన్నో రోజులుగా దేవుని యొక్క మందిరానికి వస్తున్నాడు. అయితే చెయ్యి తినల్సి వచ్చి పని చేయడము లేదు. అయితే ఒక జనం అనేటువంటి బైబుల్ పండితుడు యాజకులుగా ఆయన రాసినటువంటి గ్రంథములో ఏ విధంగా వ్రాసి ఉన్నాడు. ఈ యొక్క పెరాలసిస్ వచ్చి అతని యొక్క చెయ్యి పడిపోయినది. అయితే ఆయన ఏ పని చేసేవాడు అంటే మేస్త్రి పని చేసేవాడు. కాబట్టి కుడి చేయితో పని చేసేవాడు. కాబట్టి ఈ చెయ్యి పడిపోయింది. కాబట్టి చెయ్యి పని చేయకపోవడం వల్ల వారి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. అప్పులు, తర్వాత వారికి మందులు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. చాలా కష్టాలు, శ్రమలు వారి కుటుంబంలో ఉన్నాయి. భార్య బిడ్డలను పోషించడము, జీవించడము చాలా కష్టంగా ఉన్నది. అందుకే యేసు ప్రభువు ఆ పరిస్థితిని గమనించి ఆయనను ఆ టైంలో స్వస్థపరచకపోతే ఆయన జీవనోపాధి ఇంకా కష్టమవుతుంది, అంధకారం అవుతుంది అని చెప్పేసి యేసు ప్రభువు అతని యొక్క పరిస్థితిని తెలుసుకున్నాడు, గమనించాడు. అందుకొరకే పరిసయ్యులేమో ఆయనను ఎట్లా స్వస్థపరుస్తాడేమో నిరమోపుదామని వాళ్ళు చూస్తూ ఉన్నారు. అనగా అక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. అక్కడ పరిసయ్యులేమో నేరం మోపాలని, యేసు ప్రభువేమో బాగు చేయాలని, ఈ యొక్క ఊచ చేయగల వాడేమో స్వస్థత పొందాలని. అయితే యేసు ప్రభు ఏం చేశాడు? ఆ ఊచ చేయగల వారిని వారి మధ్యలో నిలబెట్టి అక్కడ వారిని పరిసయ్యులను అడుగుతూ ఉన్నాడు. ఇదిగో ఏమి చేయాలి? ఇప్పుడు ఇతన్ని ఏం చేయాలి? మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా? ఏం చేయమంటారు మీరు చెప్పండి అని నిలబెట్టి వారు అడుగుతున్నారు. మేలు చేయాలా, కీడు చేయాలా? అంటే విశ్రాంతి దినం ఎవరి కొరకు? ఎవరి కొరకు? మన కొరకు, మనుషుల కొరకు నియమింపబడింది. మనుషుల మేలు కొరకు కట్టడం అనేది ఈ యొక్క మనుషులకు మేలు చేయాలి కానీ ఆ కీడు చేయకూడదు. అందుకే మార్కు సువార్త 2వ అధ్యాయము 27లో మనం చూస్తే అక్కడ అంటూ ఉన్నారు. మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనం. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను, కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. మనుషులు కొరకే విశ్రాంతి దినము నియమింపబడింది. తర్వాత ఏమంటున్నాడు? అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడు. విశ్రాంతి దినానికి ఆయన అధిపతి అయి ఉన్నాడు, ప్రభువై ఉన్నాడు. విశ్రాంతి దినానికి ఆయన ప్రభువు అధిపతి కాబట్టి ఆయన ఏమైనా మార్చగలడు, ఏమైనా చేయగలడు. అందుకే యేసు ప్రభువు ఈ విశ్రాంతి దినాన పని చేయకూడదు అన్నా కూడా పరిపెత్తుకొని పోకూడదు, ఏ పని చేయకూడదు అన్నా కూడా యేసు ప్రభు పని చేశాడు. అంటే యేసు ప్రభువు కూడా ఈ విశ్రాంతి దినాన్ని ఏమైనా చేయగలడు, మార్చగలడు. అందుకే విశ్రాంతి దినాన్ని రాబోయే రోజులలో మార్చడానికే, ఈ శనివారమును ఆదివారముగా మార్చడానికే ఈ విశ్రాంతి దినాన యేసు ప్రభువు పనిచేసి ఉన్నాడు. ఆయనకు తెలుసు. అందుకే మీరు ఆచరించేది ఈ శనివారము కాదు, ఈ విశ్రాంతి దినాన కాదు, నా పునరుత్థానమైన దినము మీరు ఆచరించాలి. ఎందుకంటే నేను మరణిస్తాను, ఆదివారమున తిరిగి లేస్తాను. కాబట్టి ఆ ఆదివారమున